ప్రభు దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 సార్లు అబద్ధం ఆడిన పేతురు పునరుద్ధాన బలాన్ని ఎరిగిన తర్వాత, పునరుద్ధాన బలాన్ని పొందిన తర్వాత, ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాక అపోస్తల కార్యాలు 4:20 అంటాడు, తనను హింసిస్తున్న వారితో అంటాడు, తనని పిలిచి యేసు నామాన్ని బోధించవద్దని చెప్పిన వారితో అంటాడు, మేము దేవుని మాట వినవలన మనుషుల మాట వినవలన నా ప్రాణం పోయినా దేవుని మాటే వింటానన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. పునరుద్ధాన బలం యొక్క ప్రత్యేకత అది. ఎవరొచ్చి నీతో ఏం చెప్పినా, అరే మనమేంటి, మన జాతి ఏంటి, ఆ సంఘంలో ఉండటమేంటి, ఇలాంటి వాళ్ళు చాలామంది నాకు తగులుతారు. నేను ఒకటే చెప్తాను, నా బ్రతుకైనా చావైనా యేసుతోనే. నిన్ను మార్చగలిగేవాడు ఎవడు లేడురా పొమ్మంటారు నన్ను. రాజీ పడద్దు. ఎంత ధైర్యమో తెలుసండి. నేను దేవుని మాట వింటా, మీ మాట విన్ను, చావటానికి సిద్ధమే అంటున్నాడు పేతురు. అది పునరుద్ధాన బలం యొక్క విశిష్టత, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పిరికివాడు బహుధైర్యవంతుడిగా మారాడు. 1 పేతురు 5:10 అంటాడు, కొంచెం కాలమే శ్రమలు భరించండి, గొప్ప మహిమ మన కొరకు ఎదురు చూస్తుంది అంటాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుదూషకుడు, హింసకుడు, ఘోర పాపి అయిన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఒక రకంగా నరహంతకుడే. యేసు యొక్క పునరుద్ధానపు శక్తి ఆయన జీవితాన్ని మార్చింది. దమస్కు మార్గంలో ఎప్పుడైతే పునరుద్ధానపు శక్తి దర్శించిందో, యేసే దేవుని కుమారుడిని ప్రకటించడం ప్రారంభించాడు. 2 కొరింథీ 11 అధ్యాయంలో కొన్ని పర్యాయములు కొరడా దెబ్బలు తిన్నాడు, దిగంబరిగా బతికాడు, షిప్రెక్డ్, ఓడ పగిలిపోయి బతికాడు, ఆకలితో బతికాడు, భయంకరమైన శ్రమలు అనుభవించాడు. అయినా అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. దిగంబరిగా బతికాడు, ఆకలి దప్పులతో బతికాడు, అన్నపానాలు లేకుండా బతికాడు, వస్త్రహీనతతో బతికాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, అనేక పర్యాయాలు మరణించాడని వదిలేసి వెళ్ళిపోయారు. అలాంటి వాడు అంటాడు, నా కొరకు తన ప్రియ కుమారుడిని అప్పగించిన యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక దేవదూతలైన, అధికారులైన, రాబోవుడైన, ఉన్నవైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరం అంటున్నాడు. ఆమె. హల్లెలూయా. పిలిపిలికి రాస్తూ ఆయన అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ఒకప్పుడు దుర్మార్గుడు, పునరుద్ధాన బలాన్ని అనుగ్రహించిన సౌలు పౌలుగా మారంటున్నాడు, నేను యేసు కొరకు చావటానికి కూడా సిద్ధం అంటున్నాడు. ఎంత గొప్ప బలం అండి. గలతీ 6:17 అంటాడు, క్రీస్తు యేసు యొక్క ముద్రలు నా శరీరమందు భరించి ఉన్నాను, ఇంకా నన్ను ఎవడు శ్రమ పెట్టద్దు. నేను ఆయన కొరకు పడాల్సిన పాటలన్నీ పడ్డాను. మరొక చోట అంటాడు, ఇంకేమైనా కొదువు ఉంటే నా మీద వేయండి ఆ శ్రమలు, ఆ బాధలు నేను పట్టడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేగాని అంతు తేలుస్తా, పొడి చేస్తాం, ఈడుస్తాం బజార్కి అని అనలా పౌలు గారు. ఎక్కడ ధర్నాలు చేయలా, ఎక్కడ దిష్టి బొమ్మలు తగలబెట్టలా. యేసు ప్రభు కొరకు పౌలు గారు మరణించాడు. ఆయన అంటాడు, మరణము నాకు ఆశీర్వాదకరం అంటాడు. నేను బ్రతకటానికైనా సిద్ధమే, చావటానికైనా సిద్ధమే అంటాడు. 3వదిగా పునరుద్ధాన బలం ఏం చేస్తుందో తెలుసండి. పునరుద్ధాన బలం ఏం చేస్తుందో తెలుసా? ఆత్మల భారాన్ని మనకు కలిగిస్తుంది. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆత్మల భారాన్ని మనకు కలిగిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1-2 వాక్యాలు ఒకసారి చదవండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటం లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఎంతగా స్ట్రెస్ చేస్తున్నాడు చూడండి, ఆయన యొక్క సోల్ బర్డెన్, ఆత్మల భారం,
ఈరోజు నా తండ్రికి బిడ్డ రక్షణ మీద భారం లేదు, తల్లికి బిడ్డ రక్షణ మీద భారం లేదు, భార్యకి భర్త మీద భారం లేదు, భర్తకు భార్య మీద భారం లేదు. వచ్చాడమ్మ మందిరానికి కానీ పాస్టర్ గారు రోజు కళ్ళు పెట్టి ఎదురు చూడటమే తప్ప. ఆ పిల్లోడు కదండి, చిన్న వయసులో నేను కూడా ఎట్ట చేసేవాడిని అండి పాస్టర్ గారండి. యంగ్స్టర్గా ఉన్నప్పుడు అడ్డాలు తిరిగేవాడిని. మా ఆవిడ కూడా కొన్నాళ్ళు తిరిగి అప్పుడు వస్తాడండి. అవకాశం ఉంటుందో లేదనండి మనకు తెలియదు కదండి. అందుకని దీపం ఉండగానే 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోతే పోయిందని ఊరుకుందా, చీపురు పెట్టి ఎతికి సొంతం చేసుకుంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. భారం. పౌలు గారండి ఇశ్రాయేలు జాతి కొరకు భారం. ఆయన అంటున్నాడు, చదవండి, నా మనసులో బహు దుఃఖం, బహు వేదన, బహు భారం ఉంది. నా ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు నేను చనిపోతే వాళ్ళు రక్షణ పొందుతారంటే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమెన్. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. అది ఆత్మల భారం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలాన్ని మీరు అనుభవిస్తే, ముఖ్యంగా మొదట మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేస్తారు, రక్షణ లేని వాళ్ళ కొరకు. తర్వాత మీ బంధువుల కొరకు ప్రార్థన చేస్తారు. తర్వాత పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తారు. ఆత్మల బర్డెన్ మీకు లేదంటే పునరుద్ధాన బలాన్ని ఇంకా మీరు ఎరగలేదు అని అర్థం. నేను చాలా బలహీనుడిని. నేను మీ దగ్గరకు వచ్చినప్పటికే బలహీనుడిని, ఇప్పుడు మరింత బలహీనుడిని. కానీ నాకు ఒకటే ఆశ, ఆత్మల భారం. ఈరోజు ఈ మాటలు కొంతమందినైనా ఆత్మల సంపాదన కొరకు సిద్ధపరిస్తే చాలనేది నా ఆశ. ఆమెన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఆత్మల బర్డెన్ అనేది పునరుద్ధాన బలాన్ని పొందితేనే సాధ్యమవుతుంది. చివరిగా మరొక మాట కూడా మీకు చెప్పాలనిపిస్తుంది. ఇది పరిచర్య చేయడానికి సేవకుడికి సహకరించే వారికి, లేదా పరిచర్య చేస్తున్న మాతో ప్రభు మాట్లాడే మాట. ఈ మాట ఏమిటో తెలుసండి, మంచి పోరాటం పోరాడగలగాలి విశ్వాసి అయినా సేవకుడైనా. 2 తిమోతి 4:7-8 అంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడబుట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటాడు. ఏమండి, మరలా చెప్తున్నాను, యేసుని నమ్ముకున్నాం కదండి, నమ్మిన వాళ్ళం నమ్మినట్టుగానే బతుకుతాం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. ప్రాణం పోతే కూడా దైవ సేవకుడితోనే పాతి పెట్టించుకుందాం. ఆమెన్. హల్లెలూయా. అంటే ప్రాణం పోయే వరకు యేసు మీదే ఆనుకుని ఉందాం. మరొక దేవుడు లేడు. అన్ని నామముల కంటే పైనామం యేసు నామం. అపోస్తల కార్యాలు 4:13 ప్రకారం ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు. ఆ నామం యేసు నామం. ప్రతి వాని మోకాలు యేసు నామంలో ఒక రోజున ఊగుతుంది. యేసు పరిశుద్ధమైన దేవుడు, పరలోక అధిపతి ఆయనే. దేవుడు పరిశుద్ధుడు. నాకంటే యోగ్యుడే ఉండాలి దేవుడు అంటే. నా యేసు ఒక్కడే నాకంటే యోగ్యుడు. ఒకరోజు ఆయన పునరుద్ధానుడు అయినట్టుగానే మనల్ని పునరుద్ధాన పరచగలిగిన వాడు, మేఘాల మీదకి వచ్చినప్పుడు మహిమ శరీరంతో మనల్ని ధరింపజేసి మనల్ని తీసుకుపోయేవాడు, ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టగలిగేవాడు, యుగ యుగములు ఆయన ముఖాన్ని చూస్తూ మనల్ని జీవింపజేసేవాడు యేసు తప్ప ఎవరున్నారండి? ఎవరు లేరండి, ఎవరు లేరు. నేను పాపపు గోతిలో పడితే నేను పూజించిన వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు. చెయ్యండి అయ్యా అంటే మేమేమన్నారు, ఎందుకంటే నువ్వు మాకంటే యోగ్యుడిరా, నీకు చెయ్యి ఇచ్చావంటే నువ్వు లాగుతావు మమ్మల్ని అన్నారు. ఎస్, నేను వాళ్ళకంటే యోగ్యుడినే. కానీ ఈరోజు నాకంటే యోగ్యుడిని ఒకటి గుర్తించాను. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన కులదేవుడు కాదు, మత దేవుడు కాదు, సకల జాతులకి దేవుడు. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి పోరాటం పోరాడగలిగే వారిగా పునరుద్ధాన బలం మనం మారుస్తుంది. మంచి పోరాటం ఏంటి తెలుసండి? గలతీ 1:10 పౌలు గారు అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకున్న వాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోదును అంటాడు. మనుషుల దయ కొరకు ఎవ్వరు ప్రాకులాడద్దు. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణే చూడాలి. ఆమెన్. హల్లెలూయా. పాస్టర్ గారు మెచ్చుకుంటారా, పాస్టర్ మెచ్చుకుంటుందా, సంఘంలో అందరూ నన్ను గౌరవిస్తారా లేదా, ప్రాధాన్యత ఇస్తారా లేదా, క్రైస్తవుడు ఇవి చూడకూడదండి. కానీ ఇవే ఎక్కువైపోయినాయి. రెండవది, మంచి పోరాటం పోరాడేవాడు 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1-12 వాక్యాల్లో చాలా మాటలు ఉన్నాయి. ధనాపేక్ష ఉండదండి. మనుషుల్ని మెప్పించడం, ఇచ్చిక మాటలు పలకడం, వాళ్ళకి వీళ్ళు ముళ్ళు పెట్టే మాటలు, వాళ్ళ సంగతి వీళ్ళకి చెప్పి ఆకర్షించుకునే మాటలు,
ఏ విశ్వాసి కానీ ఏ సేవకుడు కూడా చేయడు. మంచి పోరాటం పోరాడేవాడు. మంచి పోరాటం పోరాడే సేవకుడు సంఘాన్ని ఎలా చూస్తాడో తెలుసా? తల్లి తన బిడ్డకు స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డను గారవించినట్లు గారవిస్తాడు. పాలిచ్చే తల్లి బిడ్డని ఎంత ప్రేమగా చూస్తుందో తెలుసా? సంఘాన్ని అంత ప్రేమగా చూస్తాడు. రెండవది, తండ్రిలాగా ఏ అవసరం ఉన్నా సంఘానికి ఎప్పుడు సహాయకుడిగా నిలబడతాడు. ఈ మాట ఎందుకు గుర్తొచ్చింది తెలుసా? నాకు కాపరి తెలుసు. 10 మంది సంఘము అతనికి, 10 మంది సంఘం. నేను అక్కడికి వెళ్ళబట్టి 7 సంవత్సరాలు అయింది. ప్రతి ఫస్ట్ సండే అక్కడే ఉంటాను నేను. ఈరోజు 300 మంది సంఘంతో ఆరాధన చేస్తున్నారు. ఏంటి అతని గొప్పతనం అని ఆలోచిస్తే, ఆ సంఘంలో ఎవరికి అవసరం ఉన్నా, డబ్బు కాదు, డబ్బు ఆయన పేదోడే పాపం. ఏ అవసరం, హాస్పిటల్ అయినా ఎక్కడికైనా, ఆ ఇంట్లో వాళ్ళన్నా వెనకాడతారేమో కానీ అతను అటెండ్ కాకుండా ఉండడు. ఒక రకంగా చెప్పాలంటే నాకెంతో సహాయం చేశాడు ఆ బిడ్డ. అందుకే ఎంత ఎండలైనా ఆ సంఘాన్ని ప్రేమించి వెళ్తూనే ఉంటాను నేను. 300 మంది సంఘమే కాదు, 5 బ్రాంచులు అయినాయి ఇప్పుడు. తల్లి బిడ్డను గారవించినట్లు గారవిస్తాడు, తండ్రి పోషించినట్లుగా గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, తిట్టాల్సిన సమయంలో తిడతాడు, ఆదరించాల్సిన సమయంలో ఆదరిస్తాడు, కవిగుల్లో చేర్చుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి పోరాటం పోరాడండి. విశ్వాసులుగా, సేవకులుగా మేము పోరాడతాం, విశ్వాసులుగా మీరు పోరాడండి. మీ ప్రక్కనున్న వారికి ఎవరైనా ఆపద వస్తే ఇమీడియట్గా సహాయానికి రంగంలో దూకండి. అన్యులు మీ వైపుకు ఆకర్షించబడతారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. మంచి పోరాటం పోరాడండి. పునరుద్ధాన బలాన్ని ఎరిగిన వారే చేయగలరు. తలలు వంచుకుందామా? ఒక తీర్మానం చేద్దామా? యేసు మరణాన్ని తిరిగి లేచాడు. ఇది సత్యం. ఎవరైనా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా చెప్పండి. మీరు నమ్మగలిగితే సంతోషం. నిజంగా మీరు నమ్మగలిగితే దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు. దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు. పునరుద్ధానం యొక్క ఉద్దేశం ఘోర పాపులమైన మనల్ని, సాధారణ కబంధ హస్తాల్లో ఉన్న మనల్ని, చచ్చిన మనల్ని విడిపించుటే పునరుద్ధానం యొక్క ఉద్దేశం. పాపంలో ఉన్న మనల్ని నీతిమంతులుగా చేసింది, పాపం నుంచి విడిపించింది. మన పాపం ఎప్పుడైతే ఒప్పుకున్నామో వెంటనే మనల్ని పాపం నుంచి విడిపించి పునరుద్ధానుడైన యేసు మనల్ని పవిత్రపరిచాడు, నీతిమంతులుగా చేశాడు. ఆయన ఎలా పునరుద్ధానుడయ్యాడో ఆ బలముతోనే మనల్ని ఒక రోజున పునరుద్ధానులుగా చేయబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన సింహాసనంలో మనల్ని కూర్చోబెట్టబోతున్నాడు. పునరుద్ధానపు యొక్క శక్తి, ద పవర్, ఒక అబద్ధికుడిని, ఒక పిరికివాడిని ధైర్యస్తుడిగా మార్చింది. ప్రభు కొరకు ప్రాణాలు సిద్ధం చేసింది. ఆత్మల భారం కలిగిన వాడిగా పునరుద్ధాన బలం ఒక వ్యక్తిని మార్చింది. పునరుద్ధాన బలం ఒక రోజున ఆయన పోలికగా మనల్ని మార్చబోతుంది. పునరుద్ధాన బలం మనల్ని ప్రభు కొరకు మంచి పోరాటం పోరాడేవారిగా చేయబోతుంది. ఆశపడితే ప్రభువా నీ పునరుద్ధాన బలంతో నన్ను అభిషేకించమంటే ఒక తీర్మానం చేయండి. ప్రభు తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాడు.